గృహజ్యోతి పథకం ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని, కరెంట్ను పొదుపుగా వాడుకుని గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే మట్టా రగమై ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే మట్టా రగమై ప్రారంభించి లబ్ధిదారులకు జీరో బిల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలో సుమారు 62% మంది విద్యుత్ వినియోగదారులు గృహజ్యోతి పథకంలో లబ్ధి పొందనున్నట్లు పేర్కొన్నారు. 6 గ్యారంటీ హామీలలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి గ్రామానికి కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగానే 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అదేవిధంగా 48 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేసి చూపించారు. అదేవిధంగా ఇప్పుడు 27వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం ఉన్నాం. ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు నిరుపేద కుటుంబాలకి నెలకి సుమారుగా 1000 రూపాయల దాకా లబ్ధి చేకూరుతుంది. 200 యూనిట్ల లోపు కరెంటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంట్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా మనం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు, ఇంత త్వరగా ప్రవేశపెట్టినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మరి మన రాష్ట్ర మంత్రి వర్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తే మన సత్తుపల్లిలో సుమారు 12,000 మందికి, అలాగే వేంసూరు మండలంలో 7,800 మందికి, పెనుమల్లిలో 9,487 మంది, తల్లాడలో 10,000 మందికి, కల్లూరులో 11,684 మంది, టోటల్ గా 51,279 కుటుంబాలకి ఉచిత కరెంటు ఈ నెల నుంచి అందబోతుంది. అదే అంటే టోటల్ ఇప్పుడు విద్యుత్ వినియోగదారుల్లో 61% వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. కనుక కూడా అదే ముందంజలో ఉండి ఖచ్చితంగా ఫస్ట్ నిజంగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి ఎవరు కూడా. మీరందరూ కూడా మీ నెంబర్ అక్కడ డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసి అవి కూడా పనిచేసే నంబర్లే, స్విచ్ ఆఫ్ నంబర్లు ఇవ్వకుండా పనిచేసే నంబర్లే రాసి ఎవరు ఫోన్ చేసినా కూడా ఏంటి అని కనుక్కొని వాళ్ళ సమస్యలు మాత్రం ఎలా తీర్చగలము అని, ఒకవేళ మీ చేతిలో ఉంటే మీదే తీర్చవచ్చు, లేకపోతే మా దృష్టిని తీసుకొస్తే మనందరం కలిసి కూర్చొని మనం అందరం కూడా చేసుకుందామని నేను మీ అందరికి చెప్తున్నాను. ఖచ్చితంగా మా నిధుల నుంచి ఇస్తాము మీకు తక్కువైతే. కాకపోతే మీరు అది కూడా యాక్చువల్ రేట్ వేయండి సార్. బయట 10,000 అవుతుంది అనుకున్నది మనం 20,000 చెప్తున్నామని తెలిసింది. కనుక అట్లా కాకుండా యాక్చువల్గా సబ్సిడీ రేట్లలోనే ఇస్తే మనము మన ఫండ్స్ను కూడా పొదుపుగా వినియోగించుకుంటే మిగతా ప్రోగ్రామ్స్ కూడా మిగిలిన ఫండ్స్ను వినియోగించుకోవచ్చని మీకు చెప్తున్నాను. తర్వాత స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.